ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. చంద్రమౌళి గురుస్వామి దైవమే శరణమయ్యప్ప. కొక్కొండ శ్రీశైలం గురుస్వామి దైవమే శరణమయ్యప్ప. మహేశ్వర గురు దైవమే శరణమయ్యప్ప. సందేహ నివారణలో భాగంగా మనం ఈరోజు టెంకాయలో నెయ్యి ఎన్ని టెంకాయలు నింపాలనేటువంటి సందేహాన్ని నివృత్తి చేసుకుందాం. ఇటీవల నేను చూసిన ఒక దగ్గర 2 టెంకాయల్లో నెయ్యి నింపడం కనిపించింది. ఇది తప్పు పద్ధతి. నెయ్యి మనం ఒక టెంకాయను తీసుకున్న తర్వాత గురువు ఆధ్వర్యంలో ఆ టెంకాయను శుద్ధిగా నూరి దాని శుద్ధిగా నీరాలి. ఆ తర్వాత ఇరుముడు కట్టే సమయంలో ఒకే టెంకాయలో మాత్రమే నెయ్యిని నింపాలి. దీని అర్థం ఏమిటంటే టెంకాయ మన శరీరం లాంటిది. మనం చేసేటువంటి దీక్షను నెయ్యి రూపంలో ఆ టెంకాయను నింపుతున్నాము. కాబట్టి ఒకే మన దీక్షా ఫలము మన యొక్క ఆత్మను ఆ టెంకాయను నింపుతున్నాము. కాబట్టి మనం ఒకరమే కాబట్టి ఒకే టెంకాయలో మనం నెయ్యిని నింపాలి. ఆ తర్వాత మన యొక్క ఆత్మను మన యొక్క దీక్షా ఫలాన్ని ఇరుముడి కట్టి 18 మెట్లు ఎక్కిన తర్వాత ఆ శబరిగిరీశ్వరుడు శ్రీ ధర్మశాస్త్ర వారికి సమర్పిస్తాము. పగలగొట్టిన టెంకాయ మన శరీరం చనిపోతుంది కాబట్టి అక్కడ మెట్ల ముందు ఉన్నటువంటి హోమకుండము ఆ టెంకాయను ప్రవేశిస్తాం. పూజ చేయనటువంటి గురుస్వాములు ఎవరు కూడా 2 టెంకాయల్లో నెయ్యి నింపకూడదని మనవి చేసుకుంటున్నాము. దీన్ని ప్రతి ఒక్క గురుస్వామి గమనించగలని కోరుతున్నాము. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. మంచి వచ్చిందా?